పార్వతీభ్యాం అమ్మవారి నమస్కారం చేయండి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. గణపతికి నమస్కారం చేయండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మహాదేవ సోమేశ్వర స్వామి ఉమాదేవి సమేత అనంతబాబు ఉమాదేవి సమేత సోమేశ్వర స్వామి మార్గశిర ఆర్ద్రా నక్షత్ర మహాపర్వదినంలో ఈ రోజున సూర్యోదయ పూర్వం అత్యంత వైభవోపేతమైన అన్నాభిషేక మహోత్సవాన్ని నీ సంకల్పంగా నీ ఆజ్ఞగా చేయడానికి సంకల్పించాను. కాబట్టి ఈ మహోత్సవాన్ని దిగ్విజయంగా జరిపించుకొని నీ యొక్క అనుగ్రహాన్ని మాకు అందివ్వవలసింది మహానుభావ అని నమస్కారం చేయండి. సంకల్పిత కార్య నిర్విఘ్నేన దిగ్విజయ పరిసమాప్తి సిద్ధిరస్తు. అయ్యా శిరస్సు మీద నీళ్ళు కలుపుకోండి. తమలపాకుతో ఆర్ద్రాభిషేకాఖ్యం కర్మ కరిష్యే. విష్ణుస్తం రుద్రస్తం ఇంద్రస్తం అగ్నిస్తం వాయుస్తం శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయజ్ఞం సమర్పయామి. ఓం సుముఖాయ నమః. శంకరాయ జమయస్కరాయ నమః శివాయ శివరాయ సకలకతలే ఫల సర్వభూతమాయ నైవేద్యం సమర్పయామి. ఓం భగవదేవదాసేన శ్రీ సోమేశ్వర స్వామినే నమః. ఆర్గలపోరయాయ భోగవదేయోని రాజనం శ్రీయామి రాజనందం సుధామహాశమనీయం సమర్పయామి. అందరూ గట్టిగా హర నమ పార్వతీ వదనే ఆర్ద్రా నక్షత్రం ప్రవేశం ఉన్నటువంటి మార్గశీర్ష మాసం. ప్రతి నెలలోనూ ఆర్ద్రా నక్షత్రం వస్తుంది. ఇలా ఏడాదికి 12 సార్లు ఆర్ద్రా నక్షత్రం వస్తుంది. ఆర్ద్రయా రుద్ర అని శంకరుడి యొక్క ఆధిపత్యం కలిగినటువంటి శంకరుడి యొక్క స్వీయ నక్షత్రం ఆర్ద్రా నక్షత్రము అని మనకి శాస్త్రాలు పెద్దలు చెబుతూ ఉన్నారు. అటువంటి ఆర్ద్రా నక్షత్రము ఏ మాసంలో వచ్చినా శంకర ప్రీతి. ఆ రోజున విశేషంగా శంకర ఆరాధన చేయమన్నారు. అందులో మార్గశీర్షంలో వచ్చే ఆర్ద్రా నక్షత్రానికి ఒక ఆర్ద్రాభిషేకము అని పిలువబడే ఒక ప్రత్యేక క్రతువుని ఇచ్చారు. ఇది ఇవాళ ఒక బ్రహ్మోత్సవంలా జరిగే క్షేత్రం ఉంది. చిదంబరం, తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఈ ఆర్ద్రా నక్షత్రానికి సంబంధించి వారు బ్రహ్మోత్సవాలు ప్రారంభం చేసి ఈ ఆర్ద్రా నక్షత్రం నాడు ప్రత్యేకంగా అక్కడున్న ఆ శంకరుడికి అత్యద్భుతమైనటువంటి ఒక అన్నాభిషేకాన్ని చేస్తారు. అలాగే బృహదీశ్వరాలయంలో కూడా చేస్తారు. బృహదీశ్వరాలయం అని తంజావూరు అనుకుంటారు. ఆ తంజావూరులో కూడా బృహదీశ్వరాలయంలో అత్యద్భుతమైన అన్నాభిషేకం ఇవాళ ఆర్ద్రా నక్షత్రంలో జరుగుతుంది. మన ఆంధ్ర ప్రాంతంలో ఈ మధ్యన ఈ ఉపన్యాసకారులు విశేషంగా చెప్పడం వచ్చాక మనకు తెలిసి ఈ ఒక 10 ఏళ్ల కాలంలో ఇక్కడ విడివిగా జరుగుతున్నాయి. కానీ
ఎప్పటి నుంచో తమిళనాడు ప్రాంతంలో కార్తీకం కంటే ఎక్కువగా ఈ మార్గశిర మాసంలో వచ్చే ఆర్ద్ర నక్షత్రాన్ని వాళ్ళు విధిగా చేస్తారు. అది మనం కూడా తెలుసు. ఇక్కడ మనం కూడా ఈ మధ్య కాలంలో చాలా అత్యద్భుతంగా అనేక శివాలయాల్లో జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా ప్రధానంగా ఇక్కడ విశాఖపట్నం గ్రామంలో ఇక్కడ ఉమాసోమేశ్వర స్వామిగా అవతరించిన ఈ స్వామి కూడా ఎన్నో వందల ఏళ్ల చరిత్ర ఉంది సుమారుగా. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించబడిన అద్భుతమైనటువంటి శివలింగం ఈ యొక్క స్వామివారి యొక్క లింగం. ఇక్కడ కూడా సుమారుగా ఒక 11 ఏళ్ల నుంచి సుమారుగా ఈ అన్నాభిషేకం స్వామికి మన ఆలయ అర్చకుడు శివకోటి సోమేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో ఇలా ఎవరో ఒక దాతల్ని ఏర్పాటు చేసుకొని లోక కళ్యాణార్థంగా ఈ ఆర్ద్రాభిషేకం చేస్తున్నారు. ఆర్ద్రాభిషేకం అంటే ఆర్ద్ర అంటే తడి అని అర్థం. ఇక్కడ అంటే స్వామిని కరుణ చేత మనల్ని తడిపింప చేయమని, మనందరినీ కూడా మనందరి మీద కరుణ వర్షాన్ని వర్షింపజేయమని కోరుతూ స్వామిని మనం మన అభిషేకాలతో చక్కగా ఆర్ద్రత పొందేట్లుగా చేయడమే ఆర్ద్రాభిషేకం అంటే. దీనిలో భాగంగా చక్కగా పాలు, పెరుగు, పంచామృతాలు, ఆ నెయ్యి, తేనె, పంచదార, పలరసాలు ఇవన్నీ ముందు స్వామికి అభిషేకం అంటే వేయవలసిన ఎప్పుడు వేసే ద్రవ్యాలు ఏమున్నాయో వాటితో అభిషేకం చేసి చివరిగా చక్కగా అదిగో మడిగా తెల్లవారుజాము నుంచి ఏర్పాటు చేసి ఆ వండి చల్లారబెట్టి అక్కడ పెట్టినటువంటి ఆ అన్నాన్ని బ్రాహ్మణులందరూ కూడా చక్కగా తీసుకువెళ్ళి లోపల స్వామికి అభిషేకం చేసి ఆ అన్నంతో ఉండగా స్వామికి అలంకారం చేసి ఆ అన్నంతో ఉన్న ఆర్ద్రాభిషిక్తుడై ఉన్నటువంటి స్వామిని అందరికీ దర్శనాన్ని చేయించి అనంతరం ఆ నిర్మాల్యం అంతా తీసి దాన్ని ఆ ప్రసాదం అంతా తీసి అందరికీ ప్రసాదంగా పంచబెడుతూ నిరాధన పుష్పాలు ఇత్యాదులన్నీ జరగడం ఆర్ద్రాభిషేకంలో విశేషం. దీన్ని ఏం చెప్పారంటే ప్రధానంగా సూర్యోదయ పూర్వమే ప్రారంభించాలని. అసలు ధనుర్మాసంలో పూజలన్నీ కూడా సూర్యోదయ పూర్వమే ప్రారంభించాలి. పాలభోగం అని ఈ సమయంలో స్వామి పసిప్రాయంలో ఉంటారట. ఏ దేవతలైనా కూడా రాముడైనా, కృష్ణుడైనా, రామాలయమైనా, కృష్ణాలయమైనా, శివాలయమైనా, కృష్ణాలయమైనా దేవతలందరూ ధనుర్మాసానికి పసిప్రాయంలో ఉంటారు అని. మన తొలన మనకు 12 1 గంటకు తింటాం భోజనం. పిల్లలకి తొందరగానే పెట్టేస్తాం, కాస్త మెత్తగా ఉండి ఏ చాలో వేసి లేదా కొంచెం చక్కగా పెరుగుతో గుజ్జులా కలిపి పొద్దునే పెట్టేస్తాం పిల్లలకి. పెట్ట మధ్యాహ్నం పొద్దుకాక పెట్టాం. ఎలా అయితే పసిపిల్లల్ని అంత జాగ్రత్తగా పొద్దున్నే చూసుకుంటామో బాల భోగం అంటారు దాన్ని. నిజానికి సరిగ్గా చూసుకునే తల్లిదండ్రులు, ఐశ్వర్యం, సంపత్తి అన్ని ఉంటే బాల్యం కంటే భోగం ఉంది. పెద్దయ్యాక అన్ని చిక్కులే, అన్ని సమస్యలే, అన్ని ఆలోచనలే, ఆడవారికైనా మగవారికైనా. చక్కనైనటువంటి ప్రాయం ఏ ఆలోచన లేకుండా, ఏమీ లేకుండా సుఖంగా ఉండేది ఏమిటయ్యా అంటే బాల్యం. అది కూడా స్కూల్కి వెళ్లకుండా ఉండేంత వరకు ఉన్న బాల్యం. స్కూల్కి వెళ్ళాక వాళ్ళకి కష్టాలే, పెద్దల కంటే పిల్లలకి కష్టాలు ఎక్కువైపోయాయి. ఇప్పుడు వాళ్ళకి చాలా చాలా వర్కులు అవి. కాబట్టి ఇటువంటి పసిప్రాయం బాలభోగం అంటారు. స్వామి ఆ పసిప్రాయంలో ఉంటారు కాబట్టి ఆ బాల భోగంగా జరిపేటువంటి ఆ క్రతువులన్నీ ప్రతి దేవాలయంలో ధనుర్మాసంలో జరుగుతాయి. డిసెంబర్ 16వ తారీఖు నుంచి జనవరి 14వ తారీఖు వరకు ధను సంక్రమణం అంటే ధనురాశిలోకి సూర్యుడు వస్తాడు. మళ్ళీ జనవరి 14న మకరంలోకి వెళ్ళిపోతాడు సూర్యుడు. అక్కడి నుంచి ఉత్తరాయణం, అక్కడి నుంచి అంటే మకర మాసం, ధనుర్మాసం. ఇది ఈ నెలలు ఏ దేవాలయమైనా స్వామికి బాల్య భోగాలన్నీ చెయ్యాలన్నారు. అందుకనే ఏ శివాలయమైనా ఈ నెలలు కూడా ఉదయం 6:30 లోపు సూర్యోదయ పూర్వం అభిషేకాలు అయిపోయి అలంకారం చేసేస్తారు. తర్వాత అభిషేకాలు ఉండవు. ప్రతి రోజు జరిగినట్లుగా ఉదయం 10 దాకా అభిషేకాలు ఉండవు. దాన్ని పురస్కరించుకుని ఈ ధనుర్మాసంలో వచ్చే ఈ ఆర్ద్రాభిషేకం కూడా సూర్యోదయ పూర్వం సంకల్పం చేసి సూర్యోదయం వెళ్ళిన 1 గంట 2 గంటల్లో పూర్తి చేసేసేట్లుగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం కూడా అదే ప్రకారంగా జరుగుతూ దానికి నాందీభూతంగా ముందు స్వామికి ఆలయ ప్రదక్షిణం చేసి ధ్వజస్తంభంలో ఉన్న భైరవుడికి నమస్కారం చేసి నందీశ్వరుడు ఆజ్ఞ తీసుకుని విఘ్నేశ్వర పూజతో ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయవయ్యాలని నమస్కారం చేసుకుని దేవతలందరినీ నవగ్రహ సత్యోజాత ఉపగ్రహ అష్టదిక్పాలకులందరినీ ఆవాహన
చేసుకుని అర్చన చేసి ఇదిగో అనంతర కార్యక్రమం స్వామి అభిషేకం చేయాలంటే శరీరం శుద్ధి చేసుకోవాలి కాబట్టి ఆ శరీర శుద్ధి చేసుకునే మహన్యాస మంత్ర పారాయణ చేయడానికి ఉద్యుక్తులు అవుతున్నాం. ఒక్కసారి బ్రాహ్మణుల మీద అక్షతలు తెలియజేయండి. సంకల్పిత చక్కగా ఇక్కడ మహన్యాసం జరుగుతూ ఉండగా లోపల స్వామికి ముందు చేయవలసిన శ్రీమన్మహాదేవాయ నమః. నమో భద్రజాయ రక్షానామృతయే నమః. నమో భవాయ రుద్రాయ ధనేజ. నమః శ్రుత్యాయ దమధ్యాయ నమః సోత్యాయ సరస్యాయ నమో భాన్యాయ రేష్మ్యాయ నమో వృక్షేభ్యో హరిగే నమో వృక్షేనగేభ్యో అలా నడిచండి, నేను వచ్చేస్తాను. నేను చాలా చక్కగా అత్యద్భుతంగా స్వామి హర నమః పార్వతీ వదయే హర హర మహాదేవ హర
శంకర భగవాన్ కి పట్టిన వాళ్ళకి పట్టినంత అదృష్టం అర్హత మా చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ క్లాస్ ఇదే 1వ తరగతి మ్యాథ్స్ క్లాస్ ఇద్దరా డబుల్ బాక్స్